హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ సపోర్ట్ మీ. ఈరోజు మీకు నేను క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు ఎలా విత్డ్రా చేసుకోవాలి మరియు విత్డ్రా చేసుకోవడమే కాకుండా తక్కువ ఛార్జెస్తో ఎలా విత్డ్రా చేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను. నార్మల్గా ఇప్పుడు ఇదివరకు మీరు విత్డ్రా చేసుకున్న అమౌంట్ కూడా క్రెడిట్ యాప్లో కానీ లేదా ఫోన్పేలో నుంచి కానీ మీరు విత్డ్రా చేసుకొని ఉంటారు. రెంట్ పే చేసి మీరు విత్డ్రా అనేది చేసుకొని ఉంటారు. సో ఇప్పుడు మీరు రెంట్ పే చేస్తే క్రెడిట్ యాప్ నుంచి క్రెడిట్ వైల్ కానీ ఫోన్పే కానీ 1.5 దాకా ఛార్జ్ చేస్తాయి. ప్లస్ జిఎస్టీ ఛార్జ్ చేస్తాయి. 1.5% అనేది ఛార్జ్ చేస్తుంది. సో ఇంతకు ముందు కూడా అలాగే 1.5 ఛార్జ్ చేసేది. కానీ ఇప్పుడు వచ్చిన చేంజెస్ వల్ల మీకు ఏమవుతుందంటే, మీ క్రెడిట్ కార్డులో ఏ బ్యాంక్ నుంచి అయితే తీసుకున్నారో మీ క్రెడిట్ కార్డు మీరు రెంట్ పే చేయడం వల్ల ఆ బ్యాంక్ వాళ్ళు కూడా ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవుతున్నాయి. ఛార్జెస్ కూడా అప్లికేబుల్ అవుతున్నాయి ఆ బ్యాంక్ నుండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్బీఐ కార్డు యూజ్ చేసి క్రెడిట్ కార్డు యూజ్ చేసి మీరు డబ్బులు విత్డ్రా చేసుకున్నట్టయితే ఏదైనా క్రెడిట్ అప్లికేషన్ నుంచి మీరు విత్డ్రా చేసుకునేటప్పుడు క్రెడిట్ అప్లికేషన్ వాళ్ళు ఛార్జ్ చేస్తారు. 1.5% వరకు ఛార్జ్ చేస్తారు. మీరు ఒక 10,000 విత్డ్రా చేస్తే వాళ్ళు 170 వరకు ఛార్జ్ చేస్తారు. 1.5 వాళ్ళు ఛార్జెస్ ప్లస్ జిఎస్టీ కలిపి మీకు 170 వరకు ఛార్జెస్ పడతాయి. సో అలాగే మీరు విత్డ్రా చేసినందుకు పర్ ట్రాన్సాక్షన్కి ఎస్బీఐ వాళ్ళు 199 ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జ్ అనేది చేస్తున్నారు. సో అదర్ బ్యాంక్ వాళ్ళు అయితే 1% ప్లస్ జిఎస్టీ అనేది ఛార్జ్ చేస్తున్నారు. సో ఈ ఎక్స్ట్రా ఛార్జెస్ మీకు అవాయిడ్ చేయాలనుకుంటే మీకు ఒక గవర్నమెంట్ అప్లికేషన్ అనేది ఉంది. దాంట్లో మీరు విత్డ్రా అనేది చేసుకోవచ్చు. మీకు ఈ అప్లికేషన్ యూజ్ చేసినట్టయితే మీకు అదర్ బ్యాంక్ ఛార్జెస్ అనేటివి అప్లికేబుల్ అవ్వవు. ఆ అప్లికేషన్ పేరు ఏంటంటే టీ వ్యాలెట్ అండి. టీ వ్యాలెట్ అనే అప్లికేషన్ ఉంటుంది. ఇది గవర్నమెంట్కి సంబంధించిన అప్లికేషన్. మీరు దీన్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు నార్మల్గా కేవైసీ చేయించుకోకుండా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే మీకు రోజుకి 15 నార్మల్గా మీరు ఎటు వెళ్ళకుండా ఫుల్ కేవైసీ కాకుండా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే డైలీ 5,000 అనేది విత్డ్రా చేసుకోవచ్చు. ఒక ట్రాన్సాక్షన్ అనేది 5,000 ఉంటుంది. డైలీ మీరు 3 ట్రాన్సాక్షన్స్ డైలీ 15,000 అనేది విత్డ్రా చేసుకోవచ్చు. సో ఒకవేళ మీరు ఫుల్ కేవైసీ చేయించుకున్నట్టయితే ఈ స్క్రీన్లో కనబడుతున్న విధంగా మీకు మొత్తం ఒక పర్ ట్రాన్సాక్షన్ వచ్చేసి 15,000 చేయొచ్చు. అలాగే పర్ డే మీరు 999 అనే ట్రాన్సాక్షన్ చేయొచ్చు. పర్ డేకి 1 lakh దాకా విత్డ్రా చేసుకోవచ్చు. దీనిలో ఎలా ఛార్జెస్ అప్లికేబుల్ అవుతున్నాయంటే, మీరు ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు లాగిన్ అయితే అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మీకు ఇక్కడ చూపిస్తుంది లోడ్ మనీ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ అప్లికేషన్ ఓపెన్ చేసినట్టయితే మొబైల్ నెంబర్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అనేది అవ్వాలి. సో అయిన తర్వాత మీరు ఏం చేయాలి అంటే, ముందుగా ఈ వ్యాలెట్లో అమౌంట్ అనేది లోడ్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్లో లోడ్ ఆప్షన్ ఉంది, లోడ్ మనీ ఆప్షన్ ఉంది. ఈ లోడ్ మనీ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీరు అమౌంట్ అయితే విత్డ్రాలు చేసుకోవాల్సి అనేది ఉంటుంది, లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ అమౌంట్ అనే దగ్గర మీరు ఎంతైతే అమౌంట్ లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ అని ఎంటర్ చేయండి. ఫస్ట్ పాయింట్లో ఇక్కడ 1% ప్లస్ జిఎస్టీ అనే ఛార్జెస్ కనబడుతున్నాయి కదా, ఆ 1% ప్లస్ జిఎస్టీ ఛార్జెస్ అనేది అప్లికేబుల్ అవుతాయి. సో మీరు ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇవ్వండి. క్రెడిట్ కార్డ్ నెంబరు, ఎక్స్పైరీ డేటు, సివివి, కార్డ్ నెంబరు. ఇక్కడ టిక్ మార్క్ ఇస్తే ఫర్దర్గా మీరు ఆ కార్డ్ని సేవ్ చేసుకొని మీరు లోడ్ ఈజీగా చేసుకోవచ్చు. సో దాని తర్వాత ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కనబడుతుంది ట్రాన్స్ఫర్ టు బ్యాంక్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేటివి యాడ్ చేసుకోండి. బెనిఫిషియరీ డీటెయిల్స్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనబడుతుంది. ఇక్కడ అమౌంట్ అది ఎంటర్ చేసి సెండ్ మనీ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇక్కడ చూసినట్టయితే 10,000కి 75 రూపీస్ ఛార్జెస్ ప్లస్ ట్యాక్సెస్ 13 రూపీస్ కనబడుతుంది. సో మీకు 0.75 పైసా అనేది విత్డ్రా చేయడానికి ఛార్జెస్ పడతాయి. 1% ప్లస్ జిఎస్టీ అని లోడ్ చేయడానికి మీకు ఛార్జెస్ అనేటివి పడతాయి. ఓవరాల్గా మీకు ఒక 10,000 విత్డ్రా చేసినట్టయితే మీకు అరౌండ్ 190 వరకు ఛార్జెస్ పడుతుంది 10,000కి. సో ఈ 190 ఛార్జెస్ అప్లికేబుల్ అయ్యి మీకు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు ఎలాంటి బ్యాంక్ ఛార్జెస్ అడిషనల్గా అనేవి పడకుండా ఉంటాయి. సో ఛార్జెస్ అలా ఉంటాయి. మీకు ఈ స్క్రీన్లో కనబడుతున్న విధంగా మీరు విత్డ్రా అనేది అయితే చేసుకోవచ్చు. సో మీకు ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఈ స్క్రీన్ షాట్లో చెక్ చేసుకోండి. పర్ డే ఎంత విత్డ్రా చేసుకోవచ్చు, పర్ డేకి ఎన్ని ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు ఫుల్ కేవైసీ చేస్తే.
ఈ స్క్రీన్లో కనబడుతున్న విధంగా పర్ ట్రాన్సాక్షన్ 15,000 చేయొచ్చు. డైలీ మీరు 1,000 వరకు 999 ట్రాన్సాక్షన్ అనేది చేయొచ్చు. టోటల్ పర్ డే 1 lakh వరకు మీరు విత్డ్రా చేసుకోవచ్చు, ఎలాంటి బ్యాంక్ ఛార్జెస్ లేకుండా. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.